కూర్చొని ప్రాణములను బిగయబట్టి నాభిదళమున చేర్చి, ఆ ప్రాణశక్తిని అంటే నాభిదళంలో తీసుకెళ్ళి అక్కడి నుంచి పైకి తీసుకెళ్ళి మీకు ఒక విషయం చెప్తున్నాను. ప్రతివాడికి ప్రాణం పోయేటప్పుడు ఆ ప్రాణశక్తి పైకి వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంది. ఎందుకు? మనమంతా ఇందాక చదువుకున్నాం భగవద్గీత 15వ అధ్యాయంలో, మమైవాంశో జీవలోకే జీవభూత సనాతన మనశ్రేష్టానేంద్రియాన్ని ప్రకృతిస్థాని దర్శి. అందరూ ఆ భగవంతుడి యొక్క అంశలే. అందుకని భారతీయ జీవన విధానంలో ఎవడు పాపి కాదండి, అందరూ పరమాత్మలే. పాపులు అంతా ఎవరి రక్తమో ఎవరి చెమటో మిమ్మల్ని కాపాడుతుంది అని చెప్పేటువంటి వాళ్లకు పరమాత్మ తత్వం తెలియదని అర్థం. ఎవరైనా అలా చెప్తుంటే అది సరికాదని గుర్తించండి. భారతీయ జీవన విధానంలో ప్రతివాడిలో ఉన్నది ఆ భగవంతుడి అంశయే. కనుక నీలో ఉన్న ప్రాణశక్తి ఈ దేహాన్ని వదలాల్సి వచ్చినప్పుడు ఎక్కడి నుంచి వచ్చామో అక్కడికి వెళ్తాం కదా. మనం ఎక్కడి నుంచి వచ్చామంటే ఆ పరమాత్మ నుంచి వచ్చాం. కాబట్టి అటు వెళ్ళాలని ట్రై చేస్తుంది. కానీ ఈ దేహంలో ఉన్నంత కాలం నువ్వు ఏనాడైనా